ఒక పల్లెటూరిలో సూర్య అనే 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతను తన తాతతో కలిసి అడవి పక్కన కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు. కాసేపటికి అడవిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. తాత ఎటువైపు వెళ్లారో సూర్యకు కనిపించలేదు. భయంతో గుండె దడదడలాడింది. కానీ తాత చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. భయపడితే దారి కనిపించదు అన్న మాటలు గుర్తు చేసుకున్నాడు. సూర్య ఒక చెట్టు కింద కూర్చొని తన మనస్సు నిశ్చలంగా చేసుకున్నాడు. అతను నేర్చుకున్నవే ఉపయోగించాడు. ఆకులతో చిన్న ఆశ్రయం వేసుకున్నాడు. వర్షపు నీళ్లు సేకరించాడు. ఆకలికి అడవి పడులు తిన్నాడు. రాత్రి మంట వేసుకున్నాడు. రాత్రి అడవిలో జంతువుల శబ్దాలు వినిపించాయి. సూర్య భయపడినా మంట దగ్గర కూర్చొని రాయి చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఉదయం దూరంగా కుక్క అరుపులు వినిపించింది. అది తాతయ్యతో వచ్చిన కుక్కే అని సూర్య పెద్దగా అరవడంతో అడవి బాటలో వెతుకుతూ వచ్చిన తాత అతన్ని కనుగొన్నారు. తాత కళ్ళల్లో నీళ్లు, సూర్య ముఖంలో చిరునవ్వు. ఆ రోజు సూర్య తెలుసుకున్నాడు, ధైర్యం బుద్ధి ఉంటే అడవిలో అయినా మనుషులు జీవించవచ్చు అని.